హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. సిఐజిఆర్ 13.49% వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి ఏటా కావాల్సిన ఆదాయం 76,000 కోట్లు. గతేడాది 12.02% వృద్ధి సాధించాం. కొన్ని జిల్లాల్లో వృద్ధి చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో వృద్ధి లేదు. వృద్ధిపై అందరి దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా 10 సూత్రాలు తీసుకొచ్చాం. ఉపాధి కల్పనకు భవిష్యత్తులో చాలా ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర వృద్ధి రేటు 15% సాధించాలి. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. 22వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అంతరించిపోతున్న కళలను పరిరక్షించేలా వేడుకలుంటాయి. విజయవాడను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయి. మైసూరు తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పంటల ధరల పతనంలో చంద్రబాబు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కాదని వైసీపీ చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ఉల్లి, టమాటా ధరలు భారీగా తగ్గాయని రైతులు లబోదిబోమంటున్నా కనికరం చూపరా? రైతనేవాడు బతుకొద్దా? ప్రభుత్వం ఉండి ఏం లాభం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్వింటా ఉల్లికి 1,200 రూపాయలంటూ తూతూ మంత్రంగా ప్రకటనలు చేశారని మండిపడ్డారు. తక్షణమే రైతులను ఆదుకొని మానవత్వం చాటాలన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ సునీత వాదనపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సూచించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. మత మార్పిడుల నివారణకు దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 6 ఆలయాలు నిర్మిస్తామని ఆయన అన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. 24న సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన వివరించారు. బీఆర్ఎస్ మాజీ నేత కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని రాజీనామా ఆమోదంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈలోపు కవితను కలిసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్ ఘోర తప్పిదంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో 6 మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన 3 డెడ్ బాడీలను 3 రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలన వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఉన్నతాధికారులపై మండిపడినట్లు తెలుస్తుంది. గత వారం ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం తెలంగాణ అధికారులు 1,600 కోట్ల పనుల డిపిఆర్ ఇచ్చారు. అప్పుడు వారిలో 1,600 కోట్లు కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల డిపిఆర్ తెస్తే 20,000 కోట్లు ఇస్తామని గడ్కరీ అన్నారట. దీంతో డబ్బిస్తామన్నా ఎందుకు డ్రాఫ్ట్ రెడీ చేయలేదని, సీనియర్ అధికారులై ఉండి ఏం లాభమని వారిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారని సమాచారం. ఆపరేషన్ సింధూర్ లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై జెమ్ తొలిసారిగా స్పందించింది. మే 7న బావల్పూర్ లో ఇండియన్ ఫోర్సెస్ చేపట్టిన దాడిలో మౌలానా మసూద్ అజర్ భార్య, పిల్లలు, సోదరులు, సోదరీమణులు ముక్కలయ్యారు. వారు ఎన్నో త్యాగాలు చేశారని ఓ సభలో టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వ్యాఖ్యానించారు. డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో పట్టుబడిన 16,000 మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోంశాఖకు పంపినట్లు వెల్లడించాయి. తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ 100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. విడుదలైన 4 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 91,45 లక్షల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదట 3 రోజుల్లో 81,20 నిన్న 10,25 కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రీయ కీలక పాత్రలో పోషించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం ఓజీ.
ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చని సినీ వర్గాలు తెలిపాయి. సినిమా రిలీజ్ తేదీ 25న అర్ధరాత్రి 1 గంటకు లేదా తెల్లవారుజామున 4 గంటలకు షోస్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోను సూద్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమి చక్రవర్తులను ఈడీ విచారించింది. అయితే 1xBet యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నటి ఊర్వశి రౌతెలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది. విరాట్ కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్ కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పష్టం చేశారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయన ఒక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్ ని ఎంచుకుంటానని ఆయన తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. అయితే అనురాగ్ తెరకెక్కించిన నిషాన్సీ మూవీ ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది. ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్ కు భారత కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. ఇప్పుడు భారత స్టార్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రాపై అందరి దృష్టి పడింది. రేపు ఎల్లుండి టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో ఒలింపిక్ ఛాంపియన్ పాక్ ప్లేయర్ అర్షద్ నీరజ్ ఎదుర్కొనున్నారు. మరి షేక్ హ్యాండ్ విషయంలో స్కైని భారత థ్రోయర్ ఫాలో అవుతారా లేదా అన్నది చర్చనీయాంశమైంది.